కనిపించేసానా? ఓకే, లెట్స్ స్టార్ట్. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అజయ్. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ స్ట్రీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మిలియన్ లైక్స్ ఆన్ ఎస్టర్డేస్ వీడియో. ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదబ్బా. ఏ వీడియో పెట్టినా 24 అవర్స్లో ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఏంటి కామెంట్? అన్నా, అది నీ వీడియో ఇంపాక్ట్. అది నీ మీద అభిమానం అన్నా. ఓ థ్యాంక్ యూ. అవన్నీ పక్కన పెట్టి లవ్ స్టోరీ స్టార్ట్ చేయి. ఓ మనోడెవరో చాలా ఫాస్ట్గా ఉన్నాడు. ఓకే, మనం కూడా లేట్ చేయకుండా ఈరోజు మన టాపిక్ లవ్ స్టోరీస్. సో షెల్ ఐ స్టార్ట్ విత్ మై లవ్ స్టోరీ? ఓకే, సో మై లవ్ స్టోరీ, మై గర్ల్ ఫ్రెండ్. రేయ్, వాడు వస్తున్నాడు, చూసుకో. యూ డోంట్ వర్రీ, నేను చూసుకుంటాగా. వాన్న రూట్ క్లియర్ చేస్తావనుకుంటే నువ్వొడ్డొస్తావేంటి? ఆగహ, అదే ట్రై చేస్తున్నా. రేయ్, మర్యాదగా చెప్తున్నా, జరుగు. నువ్వే దగ్గరికి వస్తే బెటర్. నువ్వు దూరం వెళ్తావా లేదా? ఛాన్సే లేదు. వారిని ఒక అమ్మాయి పక్క జరగమంటే ఎందుకు జరుగుతలేడు? ఉండి పని చెప్తా. రే, నీకెలా చెప్పేది? ఎవరు సార్ మీరు? అది అడగాల్సింది నేను. ఏం మాట్లాడుతున్నారు సార్? అరే, ఆడపిల్లని అది నడి రోడ్డు మీద, అది కూడా పట్టపగలు ఇబ్బంది పెట్టుకుంటా, మళ్ళీ ఏమైందని నన్ను అడుగుతున్నావేంట్రా? ఆడపిల్లని పట్టపగలు నడి రోడ్డు మీద? అసలు ఏ జనరేషన్ వాళ్ళు సార్ మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఏ జనరేషన్ అంటున్నాడు ఏంటి? వస్తున్నాడు. అది పక్క పెట్టలే గానీ ఆ అమ్మాయి ఇందాక నుంచి పక్క జరుగుతుంటే ఎందుకు జరుగుతలేవురా? హలో సార్, ఆ అమ్మాయి పక్కకు జరగమంటుంది గేమ్లో. ఇక్కడ గేమ్లోనా? అదేం గేమ్ రా? ఇదిగో ఇదే, దీన్నే పబ్జీ అంటారు. ఇందులో గేమ్ ఆడుతూ ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అవుతారు. ఏం గేమ్లు రా ఈ? ఎదురుగా మనుషులు పెట్టుకొని వాళ్ళతో మాట్లాడుకోకుండా ఫోన్ చూసుకుంటూ మాట్లాడే గేమా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇలాగైతే ఈ దేశం బాగుపడేటారా? సరే, ఏదైతే అది అయింది కానీ ఆ అమ్మాయికి దూరంగా దగ్గర కూర్చోను. హలో సార్, ఆ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా? అమ్మని, ఈడ ఇంత జరుగుతుంటే తల కూడా పైకెత్తట్లేదు. చెప్పాను కదా సార్, ఆ అమ్మాయి గేమ్లో బిజీగా ఉందని. ఓహో, బిజీనా? రే, సుబ్బుగడు ఫినిష్ రా. ఓ షిట్. ఇతనెవర్రా, నీ ఫ్రెండా? అవును, ఇప్పుడే ఫ్రెండ్ అయ్యాడు. హో, హాయ్, దిస్ ఈస్ అనుశ్రీ, వీడి గర్ల్ ఫ్రెండ్ని. మీరు బాగుపడరయ్యా. నా చేకేమైందిరా? బాగానే ఉందిగా. వాడికి టేస్ట్ లేదు. సరే, నేను బయలుదేరినా? నా ఫోన్ ఇవ్వరా. ఓ అవును, ఈ మొబైల్ ఎక్స్చేంజింగ్ కాన్సెప్ట్ ఏంటే? ఓ అదా, ఇంతకు ముందు మన ఫ్యూచర్ తెలియాలంటే జాతకాలు చూపించాలి, కానీ ఇప్పుడు మొబైల్ చూస్తే సరిపోతుంది. ఏం మాట్లాడుతున్నావే? అరే బాబు, మనకున్న ఫ్రెండ్స్, మనం వాడే యాప్స్, మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం దాచుకున్న సీక్రెట్స్, తప్పైనా ఒప్పైనా అన్నీ ఈ ఫోన్లో ఉంటాయి. సో మనకొచ్చేవాడు ఎవడైనా సరే, వాడి మనసుతో పాటు వాడు మొబైల్ కూడా ఇచ్చే ధైర్యం ఉండాలి. ఏమంటావు? గుడ్ స్టార్ట్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. కంటిన్యూ ద స్టోరీ బ్రో. ష్యూర్ బ్రో. సో ఆ తర్వాత అను, ఫోన్ ఇవ్వు. కావాలా? ఫోన్ కావాలా? సరే, నువ్వే చూసి ఎవరు మెసేజ్ చేశారో చెప్పు. ఆఫీస్ నుంచేనా? ఏంటంట? రాంగ్ పిన్ అంట.
రాంగ్ పిన్నా? అదేం మెసేజ్? మన పిన్ పక్కన వాళ్ళకి తెలిసిందే అనుకో, అప్పుడు మనమేం చేస్తాం? పిన్ మార్చేస్తాం. పిన్ మార్చిన సంగతి తెలియక ప్రీవియస్ పిన్ టైప్ చేస్తే రాంగ్ అని వస్తుంది. ఓ సారీ, నేను అసలు పిన్ మార్చిన సంగతే మర్చిపోయా. ఇటు టైప్ చేసిస్తా. లేదు, నువ్వు చెప్పు, నేను టైప్ చేస్తా. ఇవ్వమన్నానా? నేను చెప్పమన్నానా? నీకు పిన్ చెప్పడం నాకు ఇష్టం లేదు. ఏంటి? నీకు పిన్ చెప్పడం నాకు ఇష్టం లేదు. ఓకే? అదే ఎందుకు? ఎందుకు అంటే నాకేవేవో మెసేజెస్ వస్తుంటాయి, అవన్నీ నీకు తెలియడం నాకు ఇష్టం లేదు. అయినా నా పర్సనల్స్ అన్నీ నీకు తెలియాలని రూల్ ఏమైనా ఉందా? అసలు ప్రాబ్లం ఇదే తెలుసా? అమ్మాయిని ఇష్టపడే టైంలో ప్రపంచంలో అన్నిటికన్నా మీరే ముఖ్యం, నువ్వు తప్ప వేరే లైఫే లేదని బిల్డప్ ఇస్తారు. అదే అమ్మాయి తిరిగి మిమ్మల్ని ఇష్టపడే టైంకి మీకు పర్సనల్స్ గుర్తుకొస్తాయి. ఎందుకంటే ఒక అమ్మాయిని ఇష్టపడిన తర్వాత ఇంకొక అమ్మాయిని మెయింటైన్ చేయాలంటే సీక్రెసీ తప్పదు కదా. అను, లైఫ్లో పర్సనల్ అనే దానికి నా డెఫినేషన్ వేరే, నీ డెఫినేషన్ వేరే. అయినా పర్సనల్ అంటేనే వేరే అమ్మాయి అనుకుంటున్నావు చూడు. నీకు ఇంకేం చెప్పాలి? పిన్ చెప్పు చాలు. బా, ఏంట్రా ఇది ఇలా తగులుకుంది? చెప్పేదాకా వదలదా? ఇవ్వు. సో లెట్స్ రీడ్ సమ్ కామెంట్స్. నువ్వు సూపర్ బ్రో. ఆ అమ్మాయి అంతా మాట్లాడినా నువ్వు పిన్ టైప్ చేసావు. చేయక ఏం చేస్తాడు బ్రో? చేశాడు కాబట్టే ఇంకా రిలేషన్లో ఉన్నాడు. అప్పట్లో అబ్బాయిలదే అప్పర్ హ్యాండ్ బ్రో, కానీ ఇప్పుడు మొత్తం అమ్మాయిలదే. మీరు అన్నవన్నీ కరెక్టే బ్రో, బట్ ఫర్ ఏ చేంజ్ ఈసారి నేను అబ్బాయిల్ని గెలిపించేశా. రే, పిన్ అడుగుతుంటే మొబైల్ పాకెట్లో పెడతావేంటి? నువ్వు ఏదైనా అడుగు ఇస్తా, మొబైల్ తప్ప. కన్ఫర్మ్ నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు, అందుకే మొబైల్ ఇవ్వట్లేదు, అంతేనా? రే, నిన్నే అడిగేది. నువ్వు రిలేషన్ కంటిన్యూ చేస్తుంటే ఆన్సర్ ఇచ్చేవాడిని, కానీ ఇప్పుడు అవసరం లేదు. అంటే ఇప్పుడు బ్రేకప్ చెప్తున్నావా? అది చెప్పింది నువ్వు. నేనెప్పుడు చెప్పాను? సి, రిలేషన్షిప్ నీడ్స్ ట్రస్ట్. అది లేనప్పుడు బ్రేకప్ అయినట్టే. చెప్తే ఏంటి, చెప్పకపోతే ఏంటి? అయినా నేను పిన్ ఎందుకు చేంజ్ చేశానో నన్ను అడగకుండానే నేనేదో తప్పు చేసినట్లు నువ్వు డిసైడ్ అయిపోయినప్పుడు, లేదు నేను తప్పు చేయలేదు అని నేను ప్రూవ్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? ఇప్పుడు కూడా నేను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోగలను, కానీ నేను అలా చేస్తే నీకు డౌట్ వచ్చిన ప్రతిసారి నేను ప్రూవ్ చేస్తూనే ఉండాలి. అది నాకు ఇష్టం లేదు. సరే, నువ్వనుకున్నట్టే లెట్స్ బ్రేక్. వెళ్ళు వెళ్ళు, ఇన్ని రోజులు ఏ తప్పు చేయలేదు కాబట్టి మొబైల్ ఇచ్చావు, ఈరోజు చేసావు కాబట్టి ఇవ్వట్లేదు. మనకొచ్చేవాడు ఎవడైనా సరే వాడి మనసుతో పాటు వాడు మొబైల్ కూడా ఇచ్చే ధైర్యం ఉండాలి. ఏమంటావు? కన్విన్స్డ్. బట్ నువ్వు మొబైల్ అడిగేది అవతల పర్సన్ మీద ట్రస్ట్ లేకపోవడం వలన కాదు, అవతల పర్సన్ మీద చాలా ప్రేమ వల్ల. ఓ, అయితే ఓకే. రే, లైఫ్ లాంగ్ నా మీద ప్రేమ ఇలాగే ఉంటుందా? ఎస్, వై నాట్? ఎందుకంటే నువ్వే అన్నావుగా నా మీద నీకు చాలా ప్రేమ ఉందని. అది సరిపోదా మనం లైఫ్ లాంగ్ ఇలాగే ఉండడానికి? అజయ్, నిజంగా నువ్వేం దాచినప్పుడు మొబైల్ ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి?
డిస్కషన్ అయిన తర్వాత కూడా నీకు ఇంకా మ్యాటర్ అర్థం కాలేదా? ఇంకెలా చెప్పను? సరే డైరెక్ట్గా చెప్తా విను. ఇక్కడ సమస్య నేను నీ దగ్గర ఏదో దాయడం వల్ల కాదు, నీకు నా మీద నమ్మకం లేకపోవడం. ఈ ప్రపంచం మొత్తాన్ని వదిలేసి మీరే ప్రపంచంగా బతకాలని ఎక్స్పెక్ట్ చేస్తారు చూడు, అది ఇంకా పెద్ద సమస్య. సరే ఇవన్నీ ఎలాగో ఫేస్ చేయక తప్పదు అని ఫిక్స్ అయ్యాక ప్రేమించడం మొదలు పెడతాం. ఇవి కాకుండా ఎక్స్ట్రా కండిషన్స్ అంటే మీ ప్రకారంగా ఎక్స్ట్రా ఎక్స్పెక్టేషన్స్, ఫాలోడ్ బై అనుమానం అంట. అది భరించడం మా వల్ల అస్సలు కాదమ్మా. సో ఇప్పటికైనా నీకు క్లారిటీ వస్తే ఓకే, రాకపోయినా ఓకే. ఎందుకంటే ఈ కథ ఇంతటితో సమాప్తం. నాకు సెలవు. మనసిచ్చిన అమ్మాయికి చిన్న మొబైల్ ఇవ్వడం అంత పెద్ద సమస్య? ప్రేమించడం అంటేనే ఎదుటి వ్యక్తిని నమ్మడం. అటువంటిది ఆ నమ్మకమే లేనప్పుడు ప్రేమ ఎక్కడుంటుంది? హా నానా. ఏంటమ్మా అజయ్ తీసుకొస్తా అన్నావు కదా? వాడు రావట్లేదు నాన్న. మీరు తెచ్చిన సంబంధమే ఓకే చేయండి. ఏమైందమ్మా చెప్పు, ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదు నాన్న. ద మెన్ విల్ బి మెన్, అంతే. ఏంటి బ్రో మెన్ విల్ బి మెన్ అంటే కనీసం కౌంటర్ కూడా ఇవ్వలేదు. కౌంటరా ఇవ్వాలంటారా? సరే, మన సాటిస్ఫాక్షన్ కోసం బిఫోర్ సైనింగ్ ఆఫ్, ఉమెన్ విల్ బి ఉమెన్. భాస్కర్ టచ్ చేయరా, కమాన్ యూ కెన్ డూ ఇట్. భాస్కర్ కమాన్ టచ్ చేయరా, భాస్కర్ చెయ్యి, కమాన్. అబ్బా అమ్మా, ఇంత కష్టంగా ఉంది అంటారా బాబు? ఎంత ట్రై చేసినా చేతులు మోకాలు దాటెళ్ళట్లేదు. చా, ఎప్పటి నుంచి అవ్వట్లేదు? ఏంటే సెట్ అయ్యరా? లేదురా, సీరియస్. ఏంటి? నువ్వే అన్నావు కదా చేతులు మోకాలు దాటట్లేదని. ఎప్పటి నుంచా అని? 3 నెలలుగా ట్రై చేస్తున్నా. ఎంత ట్రై చేసినా చేతులు మోకాలు దాటెళ్ళట్లేదే. ఇలా అయితే నేను అనుకున్న రిజల్ట్ ఎప్పుడు వస్తుందో ఏంటో. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేసావు? సడన్ గా టాపిక్ డైవర్ట్ చేసావేంటే? నీకు రీజన్ కావాలా, రిజల్ట్ కావాలా? రిజల్ట్. అలా అయితే అడిగిన దానికి సమాధానం చెప్పు. అంటే పొద్దున్నే లేస్తూనే ఒక కప్పు పాలు, తరువాత రోడ్డు మీద అలా నడుచుకుంటూ వస్తుంటే ఇడ్లీ బండి దగ్గర ఇడ్లీ మీద అలా నెయ్యి పోస్తున్న విజువల్ చాలా టెంప్టింగ్ గా కనబడింది. అలా పొగలొస్తున్న ఇడ్లీని చూసి నా బాడీ పార్ట్స్ అన్నీ అటెళ్ళొద్దన్నాయి, ఒక్క పాటు తప్ప. ఆ పార్ట్ నాలుకేగా. తర్వాత భయ్యా వేడివేడిగా 2 ఇడ్లీ భయ్యా. ఓకే భయ్యా. నెయ్యి వేసి. ఓకే భయ్యా. వేడివేడిగా 2 ఇడ్లీ నెయ్యి వేసి. ఏంటో అన్నీ నా కంట్రోల్లో లేకుండా అలా జరిగిపోయాయి. ఏం చేద్దాం? ఏం చేస్తాం పాపం. అయితే ఇడ్లీ ఒకటి తిన్నానంటావు? అంటే ఇడ్లీ తింటుండగా తిండి నువ్వు చూసావో నోరు నీకు ఆగదు. దోశ భాస్కర్ వద్దు, భాస్కర్ దోశ భాస్కర్ వద్దు, భాస్కర్ చా. అలా నాలుక దోశ భాస్కర్, బాడీ పార్ట్స్ వద్దు భాస్కర్, దోశ భాస్కర్ వద్దు భాస్కర్, దోశ భాస్కర్ వద్దు భాస్కర్. ఇలా వాటి మధ్య జరిగిన యుద్ధంలో ఎవరిని గెలిపించాలా అని గెలిపించాలని ఈసారికి నాలుకనే గెలిపించా. భయ్యా ఒక మసాలా దోశ ఫుల్గా
ఫుల్గా నెయ్యేసి. ఓకే భయ్యా. థ్యాంక్ యూ భయ్యా. తిండి నువ్వు చూసావో నోరు నీకు ఆగదు చిన్న పిల్లవాడే పాపం మగలేడే. భయ్యా నాకు డౌట్, మీరు నెయ్యి బయట కొంటారా లేక హోమ్ మేడా? చిచి, ఈ బండి మీద వాడే మసాలా దగ్గర నుంచి దాని మీద పోసే నెయ్యి వరకు అన్ని హోమ్మేడే భయ్యా. అట్లా చెప్పు, అందుకే మీ బండి దగ్గర ఫుడ్ ఇంత బాగుంటది. థ్యాంక్ యూ భయ్యా. ఇంకొంచెం నెయ్యి వేసుకో భయ్యా. ఇడ్లీతో పాటు దోశ కూడా తిన్నానంటావు అంతేగా? అంటే దోశ తిని బిల్లు కడదామని వెళ్ళేలోపు వెళ్ళేలోపు బిల్ ఎంత అయింది భయ్యా? 80 రూపీస్. భయ్యా ఒక ప్లేట్ పూరి. ఓకే భయ్యా, ప్లేట్ పూరి. భయ్యా మీరు పూరిలో మైదా కలపరు కదా? అంత కరెక్ట్గా చెప్పారు భయ్యా. మరేమనుకున్నావు, పూరి నోట్లో పడగానే అది మైదా పిండితో చేశారా గోధుమ పిండితో చేశారా అని వెంటనే చెప్పేస్తా తెలుసా? భయ్యా మీరు జీనియస్ భయ్యా. ఐ నో భయ్యా. జీనియస్ ఏం సర్టిఫికేట్ ఇచ్చాడ్రా? అంటే వాడేదో అభిమానంతో అలా. వాడు అభిమాని, నువ్వు హీరోవి అంతేనా? నేను అభిమానం అన్నా, అభిమాని కాదు. అమ్మయ్యా, కనీసం నీకైనా ఒక క్లారిటీ ఉందిరా బాబు, బతికించావు. ఇప్పుడు మనం స్టార్టింగ్ మ్యాటర్కి వద్దాం. స్టార్టింగ్ మ్యాటరా? అదేరా నీ కాళ్ళు అందుకునే మ్యాటర్. ఓ మన మెయిన్ పాయింట్ అది కదా. మధ్యలో ఫుడ్ మ్యాటర్ వచ్చేటప్పటికి మెయిన్ మ్యాటర్ని మర్చిపోయా. మర్చిపోతా? చెప్పు, నా చేతులు మోకాళ్ళని ఎందుకు దాటట్లేదు? ఇప్పుడు చెప్పేది కరెక్ట్గా విను. నీ హ్యాండ్ ఉంది చూడు, నీ హ్యాండ్ నుంచి నీ లెగ్స్ని టచ్ చేసేటప్పుడు నువ్వు బెండ్ అవుతావు కదా. అప్పుడు బెండ్ అయ్యే టైంలో నువ్వు తిన్నావన్నీ దాటుకొని రావాలి. ఓ నువ్వు మార్నింగ్ ఏం తిన్నావు? ఇడ్లీ. ఇడ్లీ నెయ్యి వేసుకున్నావు కదా, అది ఇక్కడ ఉంటుంది. అది ఒక 2 ఫింగర్స్ ఆక్యుపై చేసింది అనుకుందామా? దాని తర్వాత ఏం తిన్నావమ్మా? దోశ. మసాలా దోశ. మసాలా దోశ. అది కొంచెం ఎక్కువ ఆక్యుపెన్సీ చేసుద్ది కదా. అయితే 3 ఫింగర్స్ అనుకుందామా? దాని తర్వాత వచ్చేదే పూరి. తిన్నావు కదూ? పూరి 3 ఫింగర్స్ ఆక్యుపెన్సీయే, కానీ అది ములిగి తేలిన ఆయిల్ ఉంది చూడు, అది 6 ఫింగర్స్ ఆక్యుపెన్సీ. తెలుసా? అమ్మా అంతనా? అంత. ఇప్పుడు చెప్పేది కరెక్ట్గా విను. మనం కాలిక్యులేట్ చేసిన ప్రకారం ఇడ్లీ 2 ఫింగర్స్, దోశ 3 ఫింగర్స్, పూరి ఏమైందిరా? అంటే పొట్టకు మించి తిన్నట్టున్నా కదా. ఇప్పుడు నువ్వు అనుకున్న రిజల్ట్ రావాలంటే ఏం చేయాలి? అంటే తినడం తగ్గించాలి. గట్టిగా తినడం తగ్గించాలి. దట్స్ కరెక్ట్. సో ఇప్పటి నుంచి ఇడ్లీ మీద పొగలు వస్తున్నాయి, దోశ మీద నెయ్యి నచ్చింది, ఇలాంటి కబుర్లు చెప్పి దొబ్బి తినడం బంద్. మార్నింగ్ లేచామా, ఎక్సర్సైజ్ చేశామా, ఆకలన్నప్పుడు మాత్రమే తిన్నామా అన్నట్టుండాలి. అర్థమైందా? జస్ట్ తలాడిస్తే రిజల్ట్స్ రావు, చెప్పింది ఫాలో అయితే వస్తాయి. ఏమొస్తాయి? రిజల్ట్స్. రిజల్ట్స్. దట్స్ కరెక్ట్. ఒక్కసారి స్ట్రైట్గా నిలబడు. ఫోటో ఎందుకనేగా డౌట్? ట్రాన్స్ఫర్మేషన్ చెక్ కోసం రా. ఓ
పరిగెత్తు భయ్యా పరిగెత్తు. ఆకలేస్తే నీళ్ళు తాగాయి, నువ్వు మాత్రం సనబడిపోవాలి. పరిగెత్తు. చిన్న పిల్లవాడే పాపం మగలేడే. సరిపోతుందా వెయిట్? తగ్గేనా? రే, నేను నీ వెయిట్ గురించి మాట్లాడలేదురా, నువ్వు చేసే వెయిట్స్ గురించి మాట్లాడుతున్నాను. 1 kg వెయిట్ సరిపోదా? ఉఫ్, నువ్వు ఇలా చేస్తే తగ్గినట్టే. వెళ్ళి ఆ 5 kgs వెయిట్స్ తీసుకో. కమాన్, యూ కెన్ డూ ఇట్. ట్రై చేయరా రే, ట్రై చేయరా రే. భాస్కర్, ఏం చేస్తున్నావురా? కనపడట్లేదా? బయలుదేరుతున్నా. ఎక్కడికి? ఇంటికి. ఇంటికా? మరి ట్రైనింగ్? 3 నెలలుగా ట్రై చేస్తున్నా, ఏమొచ్చింది? కమాన్, మళ్ళీ మొదటికొచ్చావా? అరే, నీకో విషయం అర్థమవుతుందా? 30 ఏళ్ళుగా పెంచిన బాడీరా ఇది. 3 నెలల్లో తగ్గించాలంటే ఎలా చెప్పు? దేనికైనా టైం పడుతుంది. ఎంత టైం? ఏంటి? ఎంత టైం పడుతుంది? ఇట్స్ డిపెండింగ్ అపాన్ యువర్ బాడీ రెస్పాన్స్. కొంతమంది స్లోగా తగ్గుతారు, కొంతమంది ఫాస్ట్గా తగ్గుతారు. ఓకే, అంటే మ్యాటర్ తగ్గడం దగ్గర స్టార్ట్ అవుతుంది అన్నమాట. అయినా నాకు డౌట్, అసలు ఎందుకు తగ్గాలి? అదేంట్రా అలా మాట్లాడతావు? ఇఫ్ యువర్ ఫిట్, నీకే కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. అంటే ఫిట్గా లేకపోతే కాన్ఫిడెంట్గా ఉండమా? ఇదిగో ఇది మ్యాటర్. ఫిట్గా ఉంటే కాన్ఫిడెంట్గా ఉంటాం, హ్యాండ్సమ్గా ఉంటాం అని ఎద్దవ లాజిక్లు అప్లై చేసుకొని ఒళ్ళు గుల్ల చేసుకుంటూ తినాలనుకున్న తినకుండా ఉంటూ ఫైనల్గా అచీవ్ చేసేది ఏంటి? సొసైటీ అనుకున్నట్టు మేము ఫిట్గా అయ్యామని మారిపోయినట్టు ప్రూవ్ చేయడమే కదా. ఆ పని చేయడానికి బయట చాలా మంది ఉన్నారు. ఆ లిస్ట్లో మెంబర్లా నేను జాయిన్ అవ్వాలనుకోవట్లేదు. సో గుడ్ బై. రే భాస్కర్, ఆగరా రే. రే భాస్కర్, కరెక్టేరా. ఇది ఫ్లాట్ అయిందనుకో, నిన్ను కొట్టేవాడే ఉన్నాడ్రా. సూపర్ ఉంటావురా. కరెక్టే. అది తగ్గాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. మినిమం 1 year అయినా పడుతుంది. ఓ, ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం. రెడీ అయ్యి వస్తా. ఈ స్లిమ్ అవడం, 6 pack తెచ్చుకోవడం, సొసైటీ ఇవన్నీ మనకు చెప్పి రాంగ్ ట్రాక్ పట్టిస్తోంది. అసలు ఎందుకు సన్న కావాలి? చెత్తినమ్మా. ఫిట్నెస్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ బాడీ, ఇట్స్ ఫర్ హెల్త్. అందరూ సన్నపడాలి, స్టైల్గా కనిపించాలనుకుంటూ జిమ్కి వస్తారు. బట్ దానితో పాటు వీఆర్ గోయింగ్ టువర్డ్స్ హెల్దీ లైఫ్ స్టైల్ అనేది హైలైట్ చేయడం మర్చిపోతారు. సో పక్కన వాళ్ళకి బాడీ బిల్డ్ చేస్తున్నాం అని చెప్పడం మానేసి హెల్దీ లైఫ్ స్టైల్కి షిఫ్ట్ అవుతున్నాం అని చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, ఇట్స్ నాట్ ఫర్ సొసైటీ అరౌండ్ యూ బట్ ఫర్ యూ, ఓన్లీ ఫర్ యూ అని చెప్పడం కూడా ఇంపార్టెంట్. లేకపోతే ఓ ఏంటన్నా డైటింగ్ అన్నావు, సన్నబడతా అన్నావు, మళ్ళీ ఇలా వచ్చావేంటి? రేపు ఉంటామో లేదో తెలియని లైఫ్కి డైటింగ్, సన్నబడడం, తొక్క, తోటకూర, గట్టిగా నెయ్యేసి ఓ మంచి మసాలా దోశ తీసుకురా, కుమ్మేద్దాం. ఎవడు ఆపుతాడో చూద్దాం. కుమ్మేండి భయ్యా. త్వరగా తీయవే, ఎవరైనా వస్తారేమో. ఎవరు చూడలేదు కదా? ఎవరు చూడలేదే. రా. ఇంట్లో ఎవరు లేరా? నైటే చెప్పొచ్చు కదా.
నాకే మార్నింగ్ తెలిసింది, నీకెలా చెప్తాను? అయినా ఎవరు చూడలేగా. అంత భయం దాన్ని బయట మీట్ అవ్వచ్చు కదా. అబ్బచ్చా, అయితే ఇంట్లో ఎవరు లేరంటే ఎందుకు పరిగెట్టుకుంటూ వచ్చావు? అంటే నాకు కూడా రావాలని ఉంటుంది, కానీ డైరెక్ట్గా చెప్పలేక. ఎవరై ఉంటారు? నాకేం తెలుసే? ఎవరై ఉంటారు? నాకు మాత్రం ఏం తెలుసు. వెళ్ళి డోర్ ఓపెన్ చెయ్యి. ఏంటి అలా చూస్తున్నావు? పడుకున్నావేంది? లేదురా, నువ్వు నిన్న నెరేట్ చేసిన స్టోరీ యాజ్ ఇట్ ఈస్ నా కళ్ళ ముందు కనిపించిందిరా. నీకు ఇచ్చిన ఇంపాక్ట్ ఏదో ఆ ప్రొడ్యూసర్కి ఇచ్చిన బాగుంటుండే కదా. అరే నేనేం చెప్తున్నా, నువ్వేమంటున్నావు? అవును, ఇంతకీ నీ ఇమాజినేషన్లో హీరో హీరోయిన్ ఎవరో? ఇంకెవరు? నువ్వు నేనే. సే, నేను రాసిన టీనేజ్ స్టోరీనే. అయితే ఇప్పుడు మనం ముసలాళ్ళం అయిపోయామా? అలా అని టీనేజ్ కూడా కాదు కదా. ఐ అగ్రీ, కానీ నువ్వు ఒకటి మర్చిపోతున్నావు. ఏంటో? ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్ రా. హలో, ఏంటి ఆన్సర్ లేదు? మౌనం అంగీకారం అని ఇంతకు ముందు ఎవరో అన్నట్టున్నారు. ఆ స్టేట్మెంట్ నాది కాదు, పూర్వం పెద్దలు ఎవరో చెప్పారు, మనం వాడుకుంటున్నాం అంతే. ఏమన్నావు? నాకేం వినపడట్లేదు. వెయిట్, వచ్చి చెప్తా. నాకు వినపడట్లేదు. కొంచెం ఆగు, వచ్చి చెప్తా. ఏంటి? హలో. హలో మేడం, am I talking to అవని గారు? ఎస్, అవని స్పీకింగ్. యా, ఆనంద్ గారు మీ పేరు మీద టికెట్స్ చెప్పారు, సో మూవీకి వస్తున్నారా లేదా అని. యా, I'll be there in 20 minutes, okay? ఏ హాయ్ రా, కమ్ ఇన్సైడ్. హాయ్. సో ఇవాళ డిన్నర్కి స్పెషల్ బిర్యానీ చేశాను, మీ ఇద్దరిని ఇన్వైట్ చేద్దామని వచ్చాను. మేము బయటకు వెళ్తున్నాము. నిన్నే కదా వెళ్ళారు? అవని, ఏంటిది? డ్రెస్. అది తెలుసు, ఎందుకంటున్నా. అరే అలా అడుగుతున్నావేంటి? ఒకేషన్ ఏం లేదు కదా. అయ్యో రైటర్ గారు, కొత్త బట్టలు కొనుక్కోవాలంటే పండగో పుట్టినరోజో ఉండక్కర్లేదు, క్లోత్స్ నచ్చితే చాలు కొనేయడమే. అయినా మీరు ఓన్లీ రైటింగే కాదు, మిగతా వాటిల్లో కూడా కాన్సన్ట్రేట్ చేయాలి, అప్డేట్ అవ్వాలబ్బా. సరే, మీరు ఎలా అంటే అలా. దాట్స్ లైక్ అ గుడ్ బాయ్. సరే అయితే రెడీ అయిపో. అరే చెప్పడం మర్చిపోయా, ఆనంద్ని మూవీ టికెట్స్ బుక్ చేయమన్నా, త్వరగా రెడీ అయిపో. ఇట్స్ అగైన్ మూవీ టైం. రేపు వెళ్ళే వాళ్ళం కదా. నైట్ నుంచి స్క్రిప్ట్ రాస్తూ కూర్చున్నావు, మార్నింగ్ కూడా నెరేషన్ అని తిరిగావు, కొంచెం రిఫ్రెష్మెంట్ ఉండాలి కదా, అందుకే మూవీ. రెడీ అయిపో. వావ్, అదిరింది రైటర్ గారు, దిస్ కలర్ సూట్స్ యూ. ఏం నీకు నచ్చలేదా? ఏం మాట్లాడట్లేదు? నచ్చింది. నచ్చితే ఏం మాట్లాడట్లేదేంటి? ఎంత నచ్చిందో చూస్తున్నా. ఎక్కడ చూస్తున్నావు? నీ కళ్ళల్లో. నీలో రైటర్ బయటకు వచ్చాడుగా. నిజం చెప్పడానికి రైటర్ బయటకు రావాల్సిన అవసరం లేదు. అయినా అవని, నాలో ఏం చూసి ఇష్టపడ్డావు? అంటే నాలో ఏం నచ్చిందని. యాక్చువల్లీ రవి, అమ్మాయిలకి అబ్బాయిలు ఎలా ఉన్నా నచ్చుతారు, కానీ అది ఎప్పటి వరకున్నా తెలుసా? ఆ అమ్మాయి ఫీలింగ్స్కి రెస్పెక్ట్ ఇచ్చి
తన్ని తనలాగా ఉండనిచ్చేంత వరకు, కరెక్ట్గా చెప్పాలంటే తన్ని అర్థం చేసుకునేంత వరకు. యునో రవి, ఒక అమ్మాయికి నిజంగా తనని అర్థం చేసుకునే పార్ట్నర్ దొరికితే తనకన్నా లక్కీ ఇంకెవ్వరూ ఉండరు. ఆ లక్కీ ఉమెన్ లిస్ట్లో నేనే ఫస్ట్ ఉంటా. ఎందుకో తెలుసా? నువ్వు నా లైఫ్లో ఉన్నావు కనుక. అబ్బో, రైటర్ గారు నవ్వుతున్నారు. ఒక్క సెల్ఫీ సార్. అవని, Kaushik, I'll submit this report by end of the day. అవని, అవని నిన్నే. అవని, బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదా? I'm working on it. I can't hear you properly. I can hear you properly. అవని, కాఫీ కూడా పెట్టలేదా? అవని, నీ వాయిస్ నాకు సరిగా వినపడటం లేదు. ఇస్ దేర్ ఎనీ డిస్టర్బెన్స్? అవని, Kaushik, there seems to be some network issue. I'll call you back shortly. Okay. Yeah, thank you. బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదా? అట్లీస్ట్ కాఫీ కూడా? Can't you see I'm in a meeting? ఓ అవునా, సారీ, నేను అబ్జర్వ్ చేయలేదు. నువ్వు సారీ చెప్పినంత ఈజీగా నేను మా టీం లీడ్కి చెప్పలేనుగా. పోనీ నేను సారీ చెప్పనా? I'm still talking to you. అవని, ఎందుకు అరుస్తున్నావు? నాకేం చెవుడలేదు. చిన్నగా మాట్లాడుతుంటే నువ్వు ఆగట్లే కదా, అందుకే అరుస్తున్నా. సరే, ఆగా. ఏంటి చెప్పు. I want a clarity today. దేని గురించి? నేను నీ ప్రొఫెషన్కి ఎంత హెల్ప్ చేస్తా, ఎంత సపోర్ట్ చేస్తా, మరి నువ్వు నా ప్రొఫెషన్ ఎందుకు రెస్పెక్ట్ చేయవు? నేను ఇక్కడ జోక్ వేస్తున్నానా? ఎందుకు నవ్వుతున్నావు? మరి లేదా? అదే నువ్వు అన్నావుగా నా ప్రొఫెషన్కి ఏదో రెస్పెక్ట్ ఇస్తున్నానని. దాన్ని మించిన జోక్ ఇంకేముంది చెప్పు. ఏం మాట్లాడుతున్నావు రవి? అవని, ఐ డోంట్ వాంట్ టు డ్రాగ్ దిస్. వదిలే. డోంట్ వాంట్ టు డ్రాగ్ దిస్ అంటే? I really want to know what you meant by that. ఓ అవునా, సరే చెప్తా విను. నువ్వు అన్నావే నా ప్రొఫెషన్కి ఏదో సపోర్ట్ చేస్తున్నానని. నాకు ఎటువంటి సపోర్ట్ కావాలో నీకు తెలుసా? ఒక రైటర్కి తనకంటూ కొంచెం స్పేస్ కావాలి ఆలోచించుకోవడానికి. ఆ ఆలోచనని పేపర్ పైన పెట్టాలి. ఆ పేపర్ పైన పెట్టిన ఆలోచనని ప్రొడ్యూసర్కి నరేట్ చేయాలంటే ఎంతో కాన్ఫిడెన్స్ కావాలో తెలుసా? అయినా నీకెలా తెలుస్తుందిలే. ఎప్పుడు చూడు సినిమాకి వెళ్దాం, శిఖర్కి వెళ్దామని ప్లాన్ చేయడమే తప్ప ఒక్కసారైనా అవతలోడి సిచ్యువేషన్ గురించి ఆలోచించావా? అయినా నువ్వెందుకు ఆలోచిస్తావులే, ఎందుకంటే నేను మీద డిపెండెంట్ కదా. రెంటు, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు అన్నీ నువ్వే కడుతున్నావు కదా. ఆఖరికి షర్టు కొనిచ్చింది కూడా నువ్వే. నువ్వన్నావే ఒక అమ్మాయి అబ్బాయిని ఇష్టపడాలంటే తనని తనలా ఉండనివ్వాలని. అలాగే ఒక అబ్బాయి అమ్మాయిని ఇష్టపడాలంటే వాడికి ఏం కావాలో తెలుసుకొని చేయాలి. ఎందుకంటే వాడికి కూడా కొన్ని గోల్స్, ఇష్టాలుంటాయి. అంతేగాని నువ్వనుకున్న చేయడం కాదు. మూవీకి వెళ్దామా?
లేదా? సార్ చెప్పండి సార్. రవి, రేపు 4 గంటలకు నరేషన్ పెట్టుకుందామా? ఈవినింగ్ 4 సార్? కాదు రవి, మార్నింగ్ 4 o'clock. మార్నింగ్ 4 అంటే కొంచెం కష్టమేమో కదా సార్? రవి, నువ్వు అనుకున్నప్పుడు ఆపర్చునిటీస్ రావు. ఆపర్చునిటీ వచ్చినప్పుడే నువ్వు రావాలి. ఓకే సార్, మార్నింగ్ 4 కల్లా లొకేషన్ ఉంటా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అంటే మూవీకి వెళ్తున్నాం. మొన్న నైట్ మూవీ అనే చెప్పారు కదా మీరు? అంటే వి రెగ్యులర్లీ ప్లాన్ మూవీస్ అన్నమాట. తను రైటర్ కదా, తనకి ఇన్స్పిరేషన్ వస్తుందని. ఓకే, సో ఐ యూజువలీ ప్లాన్ అవుటింగ్స్ ఫర్ హిమ్. ఓకే, హ్యావ్ ఎ గ్రేట్ డే. ఓకే, బాయ్ బాయ్. ఆ రోజు రవి అలా మాట్లాడి వెళ్ళిపోయినప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. నేను ఇప్పటివరకు వాడికి సపోర్ట్ చేస్తున్నా అనుకున్నాను, కానీ వాడికి అది డామినేషన్ అనిపించింది. అవన్నీ అన్ని విధాలా పర్ఫెక్ట్, బట్ నా ప్యాషన్ని అర్థం చేసుకోవడంలో మాత్రం బ్యాడ్ లక్. సార్ మీరు అస్సలు టెన్షన్ పడకండి సార్, మొత్తం నేను చూసుకుంటాను. మీరు అస్సలు టెన్షన్ పడకండి. నేను అన్నీ తెలిసే షేర్స్ మీద ఇన్వెస్ట్ చేశాను సార్. సార్ మీకు ఎటువంటి రిస్క్ లేదు, బాధ్యత నాది, నన్ను నమ్మండి. చూడు బాను, ఇందులో ఎటువంటి తేడా రాకూడదు. భారం మొత్తం నీదే. ఏ ప్రాబ్లం వచ్చినా నువ్వే ఫేస్ చేయాలి. సార్ మీరు నన్ను నమ్మండి సార్. ఆర్డర్ సార్. ఏమయ్యా, వచ్చి రాగానే ఆర్డర్ చెప్పాలేమన్నా రూల్ ఉందా? వెళ్ళి కాసా ప్యాక్ రాపో. పొద్దున్నే బల్లెదారం. ఎస్ సార్, వినపడుతుంది సార్. వాయిస్ చాలా క్లియర్గా ఉంది సార్. ధరణి కాసేపు ఉండవే ప్లీజ్. సార్ ఈసారి నన్ను నమ్మండి సార్. ఈ మ్యాటర్ ఇక్కడితో వదిలేయండి, తర్వాత నేను చూసుకుంటా. ఎస్ సార్, నో ప్రాబ్లం సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ప్రపంచంలో డబ్బెవడు కనిపెట్టాడు కానీ వాడిని కాల్చి మరీ చంపేయాలి. ఛా సార్. ఏంట్రా నీ బాధ? ప్రశాంతంగా ఫోన్ కూడా మాట్లాడినివ్వా? అంటే మీరు ఆర్డర్ ఇవ్వకుండా అలా కూర్చుంటే మా మేనేజర్ నన్ను తిడతాడు సార్. రేయ్, నేను ఇవ్వనని లేదు కదరా. అంటే ఇంకొకరు వస్తున్నారు. ఓ, వాళ్ళు రాగానే నేనే పిలిచి మరీ ఇస్తాను. ఓకేనా? వెళ్ళి. సరే సార్, థ్యాంక్ యూ సార్. చెప్పు. ఏంటండి కాలే లిఫ్ట్ చేయరు? ఏం చెప్పమంటావే, ఇక్కడ నాకు జిడ్డుగాడు తగిలాడు. ఎవరది? వాడి గురించి నేను ఆలోచిస్తుంది సరిపోదా? దీని గురించి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకులే కానీ ముందు నువ్వు ఎక్కడున్నావు చెప్పు. ఇదిగో సరుకులు తీసుకున్నాను, ఆటో బుక్ చేశాను. ఒక 10 minutesలో మేము ముందుంటాను. సరే, తొందరగా వచ్చేయి. పేమెంట్ అయిపోయింది. ఏంటి ఇంత లేట్ అయింది? సార్, మనకు కావాల్సిన వాళ్ళు వచ్చినట్టున్నారు. ఆర్డర్ చెప్తారా? చెప్పకుండా నువ్వు వదులుతావా? వెళ్ళి మెనూ కార్డు పట్టరా. ఓకే సార్. ఇదిగో బ్రో, మీ ఓనర్ ఎవరో కానీ చాలా లక్కీ బ్రో. ఎందుకు సార్ ఇంత మంచి కేక్ పెట్టినందుక? ఆహా, నీలాంటి వర్కర్ ఉన్నందుకు. థ్యాంక్ యూ సార్. ఏయ్, ఇలాంటి కేఫ్ల్లో రకరకాల పేర్లతో కాఫీలు అమ్ముతుంటారుగా, వెళ్ళి చీపెస్ట్ కాఫీ పట్టుకొచ్చేయి పో. అదేంటండి తినే టైంలో కాఫీ టీ అంటారు? ఏదైనా తినడానికి ఆర్డర్ చేయొచ్చుగా. మెనూ మేడం. బా, డౌటే లేదురా, నెక్స్ట్ ఇయర్లోగా కన్ఫామ్గా ఓన్ కేఫే ఓపెన్ చేసేస్తావు పో. థ్యాంక్ యూ సార్. అబ్బా, ఏం రెస్పెక్ట్ రా. మళ్ళీ థ్యాంక్ యూ సార్. అబ్బా, ఏం టైమింగ్ రా. 2 వెజ్ శాండ్విచ్ గ్రిల్డ్. రేయ్, 2 వెజ్ శాండ్విచ్ గ్రిల్డ్. కానీ
అయినా ఇంటికెళ్ళి తినేవాళ్ళం కదే. ఇంటికెళ్ళి తినాలంటే ఇంట్లో ఉండాలి కదా. అంటే నేను డిమార్ట్కి వెళ్ళేటప్పుడు మీరు ఆఫీస్ నుంచి త్వరగా వస్తారేమో అని పక్కింటి అనుకి కీస్ ఇచ్చొచ్చాను. ఓకే. అనుకోకుండా అను వాళ్ళు బయటికి వెళ్ళారు. సో ఇలా అదా మ్యాటరు. అయినా జరిగిందంతా మన మంచికే. అదేంటి? మనం పుట్టిందే హ్యాపీగా బతకడం కోసం. అలా బతకడానికి కావాల్సినంత సంపాదిస్తే సరిపోతుంది. కానీ మనం మన అవసరాల్ని ఆశల్ని పెంచేసుకొని వాటి వెనకాల పరిగెడుతూ ఉంటాం. కనీసం ఇలాగా ప్రశాంతంగా టైం కూడా స్పెండ్ చేయలేం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనం జస్ట్ బతుకున్నాం, బతకడం లేదు అంతే. హే ధరణి, సంపాదించి స్ట్రెస్ తీసుకునేది నేను కదే, మరి నీకెందుకు ఫ్రస్ట్రేషన్? కమాన్, రిలాక్స్. బిల్ సార్. వచ్చేసావా? వెళ్ళి స్కానర్ తీసుకురా. వీడు విని ఆర్డర్లు అసలు మనం వదిలిపెట్టాల లేడుగా. ఏమైంది? సర్వర్ అవ్వట్లేదు. నేను చేస్తాను ఉండు. టిప్ కూడా యాడ్ చేయనా? యాడ్ చేయండి మేడం. టిప్ ఎందుకు? మీరు చేయండి మేడం. 750 చేసేసాను. థ్యాంక్ యూ మేడం. రే థ్యాంక్ యూ మేడంకా టిప్పుకా? టిప్ ఇచ్చిన మేడం గారికి సార్. అమ్మని వెళ్దాం నడు. మేడం మీ పేరు? ఎందుకురా? ప్రతి మంత్ లక్కీ డ్రా చేస్తారు సార్. పేరు చెప్తే యాడ్ చేద్దామని అడిగాను. నేను బాను, తను ధరణి. హాయ్ మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నాగ్. ఏంటి మేడం సార్ కోసం వెయిటింగా? అవును నాగ్. సార్ మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను. మేడం సార్కి 100 ఏళ్ళు అనుకున్నాం లేదో అలా వచ్చేసారు. టైంకి డబ్బులు ఇవ్వడు కానీ పని మాత్రం కరెక్ట్గా అయిపోవాలి. ఎవరండి? తగిలాలే ఒక కొత్త క్లయింట్. అవి ఎప్పుడు ఉండేవేగా. సరదాగా బయటికి వచ్చినప్పుడన్నా కొంచెం రిలాక్స్ అవ్వచ్చు కదా. రిలాక్స్ ఎప్పుడో ఒకసారి బయటకు వస్తే రిలాక్స్. ఇలా ఫ్రీక్వెంట్గా వస్తే రిలాక్సింగ్ అనరు, ఇలా మనీ వేస్ట్ చేయడం అంటారు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఓవర్ స్పెండింగ్ అంటారు. మనమేం అంత ఫ్రీక్వెంట్గా బయటికి రావట్లేదు, జస్ట్ మంత్లీ వన్స్ బయటకు వస్తున్నాం అంతే. మేడం 2 వెజ్ శాండ్విచ్ గ్రిల్డ్ చెప్పేస్తున్నా. మనం ఆర్డర్ ఇవ్వకుండానే బేరర్ మన ఆర్డర్ చెప్తున్నాడంటే మనం ఫ్రీక్వెంట్గా వస్తున్నాం లేదో నువ్వే చెప్పాలి. మీకు ఆన్సర్ చెప్పే ముందు ప్రతిసారి శాండ్విచే ఎందుకు ఆర్డర్ చెప్తున్నానో అది తెలుసుకోండి ముందు. ఆర్డర్ ఏదిస్తే ఏముంది, బిల్లు నేనే కదా కట్టాలి. అన్ని విషయాలు ఒకే యాంగిల్లో ఎందుకు ఆలోచిస్తారు మీరు? హలో, మీ క్రెడిట్ కార్డ్ బిల్ బ్యాలెన్స్ ఉంది సార్. సార్ ఇప్పుడైతే సార్ కనీసం మినిమం బ్యాలెన్స్ అన్న కడితే. ఎంత? 630 రూపీస్ సార్. ఓకే. వీడు నన్ను బతకనివ్వడు. సార్, యా సార్, వస్తున్నాను సార్. ఏవండి
ఎత్తొచ్చు కదా, ఎందుకు కట్ చేస్తున్నావు? ఎత్తొచ్చు, కానీ ఈలోపు నీతో టైం స్పెండ్ చేయడం మిస్ అవుతాను కదా. వా, ఏం చెప్పా? ఇది నువ్వే చెప్పావా లేకపోతే ఎక్కడైనా కాపీ కొట్టి చెప్పావా? నిజం చెప్పనా, నీలాంటి అమ్మాయి లైఫ్లో ఉన్నప్పుడు ఎక్కడ కాపీ కొట్టాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా తన్నుకొచ్చేస్తాయి. ఇది చూడు ఎలా ఉందో, చూడు. హలో హలో, ఏమైంది? ఏం లేదు, ఎప్పుడున్న టెన్షన్స్. చెప్పు. వర్క్లో ఉన్న టెన్షన్సే. లైఫ్ అన్నాక ఛాలెంజెస్, వర్క్ అన్నాక టెన్షన్స్ చాలా కామన్. ఇవన్నీ పట్టించుకొని ఎవరైనా డల్గా ఉంటారా ఏంటి? ఏమైంది? ఏం లేదు, నాకెప్పుడు టెన్షన్స్ ఉన్నా ఇలాగే ధైర్యం చెప్తావా? ప్రామిస్? ప్రామిస్. శాండ్విచ్ ఆర్డర్ ఎందుకు ఇస్తానో తెలుసా? సార్, మీ మనీ కరెక్ట్గానే ఇన్వెస్ట్ చేశాను. ఓకే సార్. ఈ బ్యాంకింగ్ సెక్టర్కే రాకుండా ఉండాల్సిందే, మనశ్శాంతి లేకుండా పోయింది. ఎందుకని అలా మాట్లాడుతున్నారు? ఇంతకుముందు అంతా బాగానే ఉందిగా, ఇప్పుడంటే ఏదో సిచ్యువేషన్ అలా వచ్చింది. సరే ఓకే, లోపలికి వెళ్ళి ప్రశాంతంగా ఒక శాండ్విచ్ తినేసి వెళ్దామా? పదా. అర్జున్ కాల్దర్ని. ప్రతి రిలేషన్షిప్లో స్టార్టింగ్లో టైం స్పెండ్ చేయడం ఇంపార్టెంట్ అంటారు, కానీ కొద్ది రోజుల తర్వాత ఆ టైం స్పెండింగ్ని మనీ స్పెండింగ్తో ముడిపెడతారు. సార్, మీ క్రెడిట్ కార్డ్ బిల్ బ్యాలెన్స్ ఉంది సార్. కనీసం మినిమం బ్యాలెన్స్ అలా కడితే 630 రూపీస్ సార్. లైఫ్లో ఏది చేయాలన్నా, ఏది కొనాలన్నా కావాల్సింది మనీయే. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోతారు ఈ ఆడవాళ్ళు? అంతా ఓకే, ఒక్క ఎక్స్ప్రెషన్ చేంజ్ చేస్తే సూపర్. యా కమింగ్. హే ఆదిత్య, వాట్ ఏ టైమింగ్. రారా, ఇప్పుడే ఒక సూపర్ రీల్ చేశాను, రివ్యూ ఇద్దు గాని రా. ఓకే, టిఫిన్ చల్లారిపోతుందేమో, తిన్నాక చూద్దాంలే. చూసాకే తిందాంలే. ఓకే, బానే ఉంది. ఓకే బానే ఉందా? బానే ఉంది. ఏమన్నా? జస్ట్ ఓకే బానే ఉంది. అంత కష్టపడి చేస్తే జస్ట్ ఓకే బానే ఉంది, అదేనా నువ్వు అన్నది? నేను అనింది అదే, కానీ నువ్వు అనుకున్నట్టు కాదు. మరేలా? అంటే నీ రియాక్షన్ బట్టి. నా రియాక్షన్ ని బట్టి నేను యావరేజ్గా ఉంది అన్నట్టు నీకు రీచ్ అయిందేమో. ఇంకెలా రీచ్ అవుతుంది? నువ్వు అన్నది అదే కదా. హే నో, ఇట్స్ వెరీ గుడ్. ఓకే, ఫోన్ ఇవ్వు ఒకసారి. ఎందుకు? ఇవ్వు చెప్తా. హలో,
ఏం చేస్తున్నావు? నువ్వేగా అడిగింది. అరే బాబు, నేను అడిగింది నా ఫోన్. ఓహో, తీసుకో తీసుకో. ఓకే, బానే ఉంది. చూడు, నీకు కూడా అలానే అనిపించింది. నేను చెప్పింది నీ రియాక్షన్ గురించి. ఏంటి? సరే, నా రియాక్షన్ చూసి నీకేమనిపించిందో ఫిల్టర్ లేకుండా ఇప్పుడు చెప్పు. అంటే అది యావరేజ్ గా ఉంది మహి. ఇది జెన్యూన్. పద హిట్ ఇచ్చేద్దాం. హిట్టా? పద. ఇక నుంచో నేను ఓకే అన్నప్పుడు రికార్డ్ చేయి. ఓకే? ఓకే. తీసుకో. స్టార్ట్ చేయాలా? రెడీ. ఓకే. ఇయరింగ్ సరిగ్గా లేదు, హెయిర్ బాలేదు, నా మేకప్ బాలేదు, యాక్చువల్లీ డ్రెస్ కూడా బాలేదు. అప్పుడు నువ్వు అలానే తీస్తున్నావు. ఏదో ఒకటి తీద్దాం, పని అయిపోతుంది అనుకుంటున్నావు, అంతే కదా? అలా కాదు. తీయి మంచిగా. ఏంటిది? నీకు ఇష్టం లేకుండా తీస్తున్నావు, అంతే కదా? లేదు మహి, ఇప్పుడు తీస్తా వెళ్ళు. ఓకేనా? ఇంకొకటి చేద్దామా? చాలా బాగుంది. నిజంగానా? సూపర్. అసలు ఆకలేస్తుంది, తిందామా? మీ ఇన్ఫ్లుయెన్సర్స్ కష్టాలు పగోడు కూడా రాకూడదే. ఒక్క రీల్ కోసం ఇంత కష్టపడతారా? మరేమనుకున్నావు? అంత ఈజీ అనుకున్నావా? చూసినంత ఈజీ కాదు రీల్స్ చేయడం అంటే. పద. అవునులే. అవును, అడగడం మర్చిపోయా. నీ ఫైనల్ ఎగ్జామ్ ఎలా రాసావు? బానే రాసా. ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తే ఇంకా కోర్స్ అయిపోయినట్టే. అవును, నాకు డౌట్. ఏంటది? అంటే ఇన్ని కోర్స్ ఆప్షన్స్ ఉండగా నువ్వెందుకు సైకాలజీనే ఆప్ట్ చేసుకున్నావు? నువ్వు రీల్స్ ఎందుకు చేస్తావు? ఎందుకంటే ఇట్ గివ్స్ మీ హ్యాపీనెస్ కదా. సేమ్ వే నాకు మనుషుల మనస్తత్వాల గురించి తెలుసుకుంటే హ్యాపీనెస్ ఇస్తుంది. అందుకే ఈ కోర్స్ ఆప్ట్ చేసుకున్నా. వండర్ఫుల్ మై బాయ్. నో డౌట్ ఈసారి ఎగ్జామ్స్ లో నువ్వు డిస్టింక్షన్ లో పాస్ అయిపోతావు పో. అదేంటి? ఎందుకంటే లాజిక్ తో నా నోరు మోయించావుగా. మనుషుల మనస్తత్వాలను బట్టి ఎలా ఆన్సర్ చేయాలో నీకు అర్థమైపోయిందిగా. సో నీ కోర్సులో నువ్వు బాగా పర్ఫామ్ చేస్తున్నట్టేగా. అందుకే ఏ డౌట్ లేకుండా నువ్వు డిస్టింక్షన్ లో పాస్ అయిపోతావని చెప్పా. సరిపోయింది. డోంట్ వరీ, నా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నీకుంటాయి. సరే అమ్మా, థ్యాంక్ యూ. కనబడు మెరుపులా వయసుకి వరదలా
తెలిసే మార్గం వయసే వేగం. ఏంటి మహి చిన్నపిల్లలా? నేనేం చిన్నపిల్లలా బిహేవ్ చేయట్లేదు, నువ్వే సడన్ గా పెద్దోళ్ళ బిహేవ్ చేస్తున్నావు. సరేలే. సరే, లెట్స్ టేక్ ఎ సెల్ఫీ ఫర్ ఇన్స్టా. సరే గాని ఏంటి ప్లాన్స్ ఈవినింగ్? ప్లాన్స్ ఏం లేవురా. మూవీకి వెళ్దామా? ఏంటి ఇది? ఏమైంది? ఇప్పుడేగా మూవీ గురించి మాట్లాడింది మనము. అవును, అయితే మూవీ నేమ్ ఏంటో తెలియకుండా పోజ్ చేసినావు. అయ్యో, మూవీ నేమ్ కి ఈవినింగ్ సెపరేట్ పోస్ట్ పెడతానులే, ఓకేనా? ఇంకెన్ని చూడాలో. ఇప్పుడేంటి నీ ప్రాబ్లం? అరే మహి, నీకు అర్థం కావట్లేదు. ఈరోజు చెప్పేది నీకు ప్రాబ్లం కాకపోవచ్చు, బట్ థింక్ అబౌట్ టుమారో. అరే అది థింక్ చేసే కదా నేను గ్రో అవుతున్నా. నువ్వు దాని గ్రోత్ అంటున్నావు, నేను నీ డౌన్ఫాల్ అంటున్నా. ఏంటి డౌన్ ఫాలా? ఐ స్టార్టెడ్ మై ఇన్స్టా విత్ 0 followers. నౌ ఐ హ్యావ్ 1 million followers. దీన్ని నువ్వు డౌన్ ఫాల్ అనుకుంటే నేనేం చేయలేను. నువ్వు గ్రోత్ని నంబర్స్లో చూస్తున్నావు, నేను విలువలో చూస్తున్నా. విలువలా? ఏం మాట్లాడుతున్నావు? సగం ఒళ్ళు కనిపించేలా బట్టలు వేసుకుని పిక్స్ పెడుతున్నావే, దాని గురించి మాట్లాడుతున్నా. See, that's part of my profession. And as an influencer, I need to do some things. అవి తప్పవు. You lost in this social media world, Mahi. ఆదిత్య, చిన్న కరెక్షన్. I didn't lose anything. చెప్పాలంటే I gained. Yes, I gained lot of money through this social media. దీన్ని కూడా ఒప్పుకోవా నువ్వు? ఒప్పుకుంటా, బట్ అట్ వాట్ కాస్ట్? ఇంతకుముందు నువ్వు నాతో ఎంత టైం స్పెండ్ చేసావో గుర్తుందా? సరే, నన్ను పక్కన పెట్టు. మీ పేరెంట్స్కైనా టైం ఇస్తున్నావా? ఎంతసేపు నీ ఫాలోవర్స్, నీ ఫ్యాన్స్, నీ లైవ్ ఇదే సోది. అసలు నీకు నువ్వు టైం ఇచ్చుకుంటున్నావా? లేదే. Now I get it. నీ ప్రాబ్లం నా గురించి కాదు, నా ఫాలోవర్స్, నా ఫేమ్ గురించి, అంతేనా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? అవును, ఇంతకుముందు నా లైఫ్లో నువ్వొక్కడివే ఉండేవాడివి. కానీ ఇప్పుడు there are so many people who love me. So, you're worrying about your place in my life, right? You are completely on a wrong track, Mahi. మాట్లాడితే సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ అయితే మాట్లాడేవాడిని, కానీ నువ్వు ఆ స్టేజ్లోనే లేవు. అసలు నేనేం మాట్లాడుతున్నాను దానికి ఆన్సర్ చేద్దామని ఆలోచించేంత టైం కూడా ఇవ్వట్లేదు నాకు. అంతలా ఆలోచించి ఆన్సర్ చేయడానికి పెద్ద మ్యాటర్ ఏముంది ఇక్కడ? అదేంటంటే నీకు ఫాలోవర్స్కి ఫ్యామిలీకి తేడా తెలియట్లేదు మహి. కరెక్ట్గా చెప్పాలంటే నువ్వు ఫాలోవర్స్ని ఫ్యామిలీ వరుస పెట్టేసి వాళ్ళ వ్యూస్ని క్యాష్ చేసుకుంటున్నావు. ఏదో సాధించారనే భ్రమలో బతుకుతున్నారు మీరందరూ. అయినా నీకు ఇప్పుడు ఏం చెప్పినా అర్థం కాదులే, నువ్వు ఆ మత్తులో ఉన్నావు కదా. ఫైనల్గా ఒకటే మాట మహి, ఈ సోషల్ లైఫ్లో నిన్ను నువ్వు కోల్పోతున్నావు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నిన్ను వదిలేసి వెళ్ళిపోకముందే ఈ సోషల్ మీడియా మత్తు త్వరగా దిగాలని కోరుకుంటున్నాను. గుడ్ బై.
వెళ్ళు వెళ్ళు. నీకు నా ఫేమ్ సంపాదన చూసి కుళ్ళు పుట్టిందనుకుంటా. హే, ఏంట్రా ఇది? ఎన్ని రోజులు ఫోన్ చేతిలో పట్టుకుని వీడియోస్ కోసం తంటాలు పడతామని తీసుకొచ్చా. ఓపెన్ చేసి చూడు. ఓ వావ్, you're my best buddy రా. ఎప్పటి వరకు? అదేం క్వశ్చన్ రా, ఎప్పటికీ. ఏం లేదులే, మొన్న కొటేషన్ చదివా. టుడేస్ ఫ్రెండ్స్ ఆర్ టుమారోస్ ఎనిమీస్ అంట, అందుకే అడిగా. నువ్వు నీ చెత్త కొటేషన్స్. మన విషయంలో ఎప్పటికీ అలా జరగదు. ఎందుకంటే ఇక్కడుంది మహి, ఎప్పటికీ మారని మహి. హే ఆదిత్య, నీకు విషయం తెలుసా? ఏంటి? ఈరోజు జస్ట్ ఒకే ఒక్క వీడియోతో 5000 ఫాలోవర్స్ యాడ్ అయ్యారు తెలుసా? గ్రేట్ మహి. ఇలాగే ఇదే స్పీడ్ మెయింటైన్ అయిందనుకో 1 మిలియన్ ఈజీగా రీచ్ అయిపోవచ్చు. నువ్వు అనుకుంది తప్పకుండా రీచ్ అవుతావు మహి. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆదిత్య. డోంట్ బి ఫార్మల్, ఐఎమ్ యువర్ ఫ్రెండ్ కదా. ఆహా, ఎప్పటి వరకు? అంటే నేను ఎక్కడో చదివానులే, టుడేస్ ఫ్రెండ్స్ ఆర్ టుమారోస్ ఎనిమీస్ అని. నిన్ను గెటింగ్ అన్ ఇమేజ్ యాజ్ ఏ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ ఎంత కష్టమో చేసే వాళ్ళకి తెలుస్తుంది. చూసి కమెంట్ చేసే వాళ్ళకి ఏం తెలుస్తుంది? లివింగ్ లైఫ్, ఎర్నింగ్ మనీ, ఈ రెండు 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్. బట్ మనం లివింగ్ లైఫ్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టేసి ఎర్నింగ్ మనీకి వాడేసుకుంటున్నాం. ఇది ఇంకా ఎంత దూరం వెళ్తుందో వెయిట్ చేసి చూడాలి.